ఇలా ఎదుగుతూ ఉంటే ఈ పైన ఇలా తుంచాను కదా, తుంచాను. సెకండ్ జనరేషన్ కొమ్మలు వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ కొమ్మలు కూడా ఈ మాత్రం 3-4 ఆకులు వచ్చిన తర్వాత చిగురుని తుంచేస్తాను. అవి కూడా ఒకటి ఇటువైపుకి, ఒకటి ఇటువైపుకి, ఒకటి ఇటువైపుకి ఇట్లా వస్తాయన్నమాట. అప్పుడు వాటికి తుంచడం వల్ల ఏం జరుగుతుందంటే వాటి నుంచి మళ్ళీ ఇలాగే 3 ఉపశాఖలు వస్తాయన్నమాట. సో అప్పుడు సెకండ్ టైం నేను చదవటం వలన 3వది వస్తుంది. 3వ దానికి కూడా అలాగే వచ్చిన తర్వాత నేను చిదిమేస్తాను అనమాట. ఆ విధంగా కనుక వంగ మొక్కను 3G కటింగ్ చేసుకుంటే ఈ కాండం దళసరిగా చూడండి. దీనికి ఎంత తేడా ఉందో. పోనీ దీనికి చూడండి, పోనీ కుండీలో మట్టి ఎక్కువగానే ఉంది కదా, అయినా కానీ అది అలా సన్నగానే ఉంది. ఇప్పుడు తుంచాం కాబట్టి లావు ఎక్కడ మొదలు పెడుతుంది అనమాట.